ఎకనామీ గురించి కానీ జీడిపి గురించి కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారతదేశాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. భారత్ సూపర్ పవర్ ఎలా ఎదుగుతుంది అని. నరేంద్ర మోడీ గారు 2047 వికసిత భారత్ అనేటువంటి ఒక లక్ష్యాన్ని తన ముందుంచుకొని తన ఆలోచన విధానాన్ని ఈ దేశ ఆర్థిక వ్యవస్థతో జోడించి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేస్తే ఈ రోజు భారత ఆర్థిక వ్యవస్థ 4.19 ట్రిలియన్ డాలర్లతోటి ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నిజంగా సూపర్ పవర్ కావాలి అని అంటే ప్రస్తుతం మన జీడిపి 6.9 నుంచి 8 మధ్యలో నడుస్తూ ఉంది. మనకి కావాలి అని అంటే 21 నుంచి 25% జీడిపిని పెంచాలి అని అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి అంటే ఈ రోజు భారతదేశంలో చూసినట్లయితే 2 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంలో ఉన్న ఒక సగటు పర్సన్ యొక్క ఇన్కమ్ అది. కానీ నిజంగా సూపర్ పవర్ ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నటువంటి అమెరికా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినట్లయితే 69 లక్షలు. సో ఎలా ఈ లక్ష్యాన్ని ఛేదిస్తారు? ఈ రోజు మనం 9 నుంచి 8 మధ్యలోనే వ్యారీ అవుతున్నాం కాబట్టి ఈ రోజు మన దేశంలో కొన్ని రాష్ట్రాల లోపల పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2 లక్షలు ఉండొచ్చు, తెలంగాణ లాంటి చోట్ల 3.5 లక్షలు ఉండొచ్చు, రకరకాలుగా వేరీ అవుతుండొచ్చు. భారతదేశం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2047 నా ముందున్నటువంటి గోల్. ఆ గోల్ కల్లా నేను ఆదాయం పెంచుకోవాలి.